నేను 20 లక్షల రూపాయలు ఇస్తా. ఒక సంవత్సరం నీ బిడ్డ నా ఎరుగుదు. 20 కాదు 25 లక్షలు ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? తమాకిట ఖరాబ్ అయిందా ఏంది? పెద్ద మనుషులతో పంచాయతీలో కూర్చున్నావు కాబట్టి బతికిపోయినావు, లేకపోతే మెడ మీద తలకాయ ఉండకపోయేది నా కొడుకు. ఏమనుకుంటున్నావు? ఏమైందమ్మా? అసలు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటారో చెప్పు. ఇంకా చెప్పేది ఏం లేదు. మాకు ఇవ్వాల్సిన పైసలు మాకు ఇస్తే మేము తీసుకొని పోతాం. అయినా పైసలు ఇస్తామని పిలిపించి మళ్ళీ ముచ్చట్లేంది? పైసలు ఇప్పిస్తే సపరేకి వెళ్ళిపోతాం. ఉత్తరే మలేశామన్నా బాగా తొందరపడబడుతుంది. పెళ్ళంటే ఉత్తరేనా? 4 మాటలు, 4 మంచి ముచ్చట్లు, 4 చెడు ముచ్చట్లు అన్నీ ఉంటాయి. ఇటు వచ్చి ఇట్లా పైసలు పట్టుకపోతానికి వచ్చినావు ఏంది నువ్వు? అయ్యో ఇద్దరే పైసలు తెచ్చిరు వాళ్ళు. ఇద్దరు మీరు పైసలు తీసుకొని పోదురు కానీ అసలు మీ భార్య భర్తల మధ్యలో గొడవ ఏమొచ్చిందో గది చెప్పమ్మా. చెప్పు నీకెందుకు భయం చెప్పు. ఇగో బాబాయ్, ఒకరోజు మా అమ్మ నాన్న నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చారు. ఏమండి సాయంత్రం తొందర రండి. ఎందుకే? ఇలా మనం సినిమాకి పోదాం. సరే సరే పోదాం. పోవచ్చు, ఆఫీస్ పోవచ్చు. ఇంతసేపు పొద్దున్నే పోదామంటున్నావా? నువ్వు చేసిండే ఇదంతలే. ఇక నన్ను నా మీద వేసేయనంటే 5 o'clock అయిపోగానే తొందర వస్తా. పోదాం సరేనా? సరే మర్చిపో. మంచిగా రండి. బాగున్నారా? ఇప్పుడే వస్తారా? దామా అత్తమ్మ అత్తమ్మ బాగున్నారా? మంచిదే అత్తమ్మ. రమ్య రాలేదా మామయ్య? కాలేజీకి పోయాను బిడ్డ, అయితే వస్తాను. అవునా? అరే తీసుకొస్తా అయిపో. వచ్చేటప్పుడు చెల్లెని కూడా తీసుకొస్తా అయిపో కదమ్మా. చెల్లెకు ఎగ్జామ్స్ ఉన్నాడు బిడ్డ, అందుకే రానన్నది. మీకు కూడా ఏం బలవంతం చేయలేదు, నీకు కూడా తెలుసు కదా. సరే మామయ్య అత్తమ్మ మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను పోయి మటన్ తీసుకొస్తా. ఇప్పుడు కావన్నీ ఎందుకు? లేదు మామయ్య, ఇక ఎట్లా నాకు ఆఫీస్ లేట్ అయింది, నేను లీవ్ కూడా పెడితే ఇవాళ మటన్ తీసుకొస్తా. ఇవాళ మంచిగా రాక వచ్చింది. సరేనా? సరే మామయ్య మీరు ఫ్రెష్ అయ్యాలి. సరే నేను పోయేస్తా, నువ్వు రైస్ పెట్టు. హలో సార్, అంటే అది ఇవాళ మా మామయ్య అత్తమ్మ వాళ్ళు వచ్చారు, అందుకే లీవ్ పెట్టినా సార్. ఓకే క్లయింట్ వచ్చిర్రా? సరే సార్ నేను వస్తున్నా, నేను ఇప్పుడు వస్తా. ఓకే సార్. లేదు సార్ 5 minutesలో నేను ఉంటా అక్కడ. మామయ్య మేము పోయేస్తాను. అయ్యో అప్పుడే పోతారా మామయ్య? రేపు పొద్దున వచ్చా. ఇక సాయంత్రం అది కాలేజీ నుంచి వస్తుంది, మళ్ళీ ఒక్కతే ఉంటుంది చిన్నది ఇంటికాడ. అయ్యో సరే మామయ్య. అల్లుడు సరే మామూలు ఇంటికాడ దించిపోతావా? అయ్యో మామయ్య నేను దింపేటోనే కానీ నాకు ఇప్పుడే మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మామయ్య. 5 minutesలో వస్తా అని చెప్పిన, క్లయింట్ వచ్చిరట. మీరు ఆటోకి వెళ్ళండి మామయ్య. సరే మామయ్య. ఏంది బిడ్డ అల్లుని మర్యాద? బాపు అడగక తీసుకుపోయి పడగొట్టు అని చెప్పిండు. ఏంది బిడ్డ అల్లుడు గిట్ల మారిపోయిండు? నేను ఏమడిగినా ఇంటికాడ దించమన్నా. ఏమంత దూరం ఉన్నది బిడ్డ? అర్ధగంటలో 40 నిమిషాల్లో మడతాడు. మళ్ళా కాయంత దానికి ఆటోలో మామయ్య అంటే నా మొక్క మీదనే చెప్పిపోతాడు. ఇట్లుంటదా బిడ్డ? వాళ్ళు వస్తే పోతలేడా?
అవును బిడ్డ, నాన్న చెప్పినట్టు వాళ్ళ చుట్టాలు అత్తనేమో తీసుకుపోతాడు తీసుకొస్తాడు, మమ్మల్ని ఏమో ఆటోలకి ఇవ్వమంటాడు. మేమేం పాపం చేసినాం? అదే పోయేది కార్లనే కదా, వెనకాల కూర్చొని పోయేటోళ్ళం. ఎంత దూరం ఉంది బిడ్డ? ఆటో పోయితే 4 అడుగులు, ఇటు అత్త 4 అడుగులు. అంత మాత్రాన మీరు ఆటోలో పోరని ముఖం మీద చెప్పి పోవట్టే మాకెంత బాధ అనిపిస్తుంది. ఏమైనా రోజు రోజు వచ్చి మీ ఇంట్లో ఉంటానావా? వచ్చేది ఎప్పుడో ఒక్కసారి. అంత మాత్రాన మీరు ఆటోలో పోరని చెప్పవట్టే. అమ్మా నువ్వేం బాధపడకే, ఆయన వచ్చినాక నేను ఆయన అడుగుతలే. నువ్వు అడుగుతుంది, నువ్వు అడిగేదాన్ని అయితే అల్లుడు అట్లా మాట్లాడకపోవు. మీ ఇంటికి వచ్చినందుకు మాకు మంచిగా బుద్ధి చెప్పారు. ఇంకేం నిలబడి చూస్తున్నావు? పోదప్పా. ఇక పోదాం కానీ దారుణాన్ని ఏం లాభమే. ఇక మన తలతో తగ్గిట్లున్నది. ఆటో పిలుస్తా పరా. చాయ్ పెట్టి నీకు అసలు బుద్ధి ఉందా? మా నాన్న అడగక అడిగిండు పడగొట్టమని. ఏమైంది పడగొట్టద్దే? ఎందుకే అంత గరం అవుతావు? నాకు ఆఫీస్కి వెళ్ళి కాల్ వచ్చింది పైన. మా అమ్మ నాన్న కంటే ఎక్కువనా నీకు ఆఫీసు? అట్లా కాదు, క్లయింట్ వచ్చిందట. పొద్దున కూడా ఆఫీస్ పోలే కదా, ఇక క్లయింట్ వచ్చిందని చెప్పినాక కూడా పోలేదు అనుకో, నా ఉద్యోగం పోతుంది. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చూసుకో. అరే పిసదాన్వా, తెలుగుని మాట్లాడుతున్నావు, తెలుగు లేక మాట్లాడుతున్నావు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబా? ఇంత మంచి జాబ్ అని పెట్టుకోండి, ఇంకో జాబ్ కోసం ఎందుకు కూర్చోడే? ఒక్కరోజు మీ వాళ్ళు ఆటోలో పోతే ఏమైతుంది? అవునా, నాకే తెలివి లేదు. అదే మీ అమ్మ నాన్న అయితే గట్లనే మాట్లాడుదువా? గట్లనే పోమని చెప్తావు ఆటోలా? ఇవో గివ్వే అర్జెంటున్నా, నాకు టైం ఉంటే దింపేటోన్నే. అదే టైం లేదు, అర్జెంట్ పని ఉంది కాబట్టి పోయిన అంతే. ఇవాళ మా వాళ్ళని మాట్లాడకు. నీకెప్పుడు టైం ఉండదు. ఇంకా నన్ను సినిమాకి తీసుకుపోతా అని అన్నాడు. నీ మొగానికి నన్ను సినిమాకి కూడా తీసుకుపోతావా? మీ వాళ్ళు వచ్చినా లీవ్ పెట్టా కదా, ఇంకా సినిమా కిడా. అవునవును కనబడుతుంది. మీ వాళ్ళత్తనేమో ఒకలాగా చూసుకుంటావు, మా వాళ్ళత్త ఒకలాగా చూసుకుంటావు. ఛీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారో గింతయిగా. చెప్పు బాబాయ్, నువ్వే చెప్పు. మా అమ్మ నాన్నకి నేను తప్ప ఇంకెవరు ఉన్నారు? కొడుకైన అల్లుడైనా అయినా కదా చూసుకోవాల్సింది. అల్లుళ్ళు అత్తనేమో మంచిగా చూసుకుంటాడు దగ్గరుండి. మా వాళ్ళని ఒక్కరోజు వచ్చిర్రు చూడ్డానికి. ఇంటికాడ వడగొట్టిరా పో అని అంటే ఆటో పో అని అంటాడు. అదే వాళ్ళ అమ్మ నాన్న అయితే గట్లనే చేస్తాడా? వాళ్ళ ఇంటికి వస్తే దగ్గరుండి నేను అలా అన్నం వండాలి, సేవలు చేయాలి, కూర్చున్న కాడికి అన్ని తీసుకుపోవాలి. మా వాళ్ళకేమన్నా అట్లా చూసుకుంటాడా? అంటే వాళ్ళకో తీరుంటది, మాకో తీరుంటదా? నువ్వే చెప్పు. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడు మీ వాళ్ళని మంచిగా చూసుకోలేదా? మీ వాళ్ళు వచ్చినప్పుడు అది తీసుకొచ్చి చేయలేదా? నేను అది తిని మాట్లాడడానికి అట్లా ఉండద్దు అసలు. ఏంది దీనికి అన్నది మీకోసమేనేంది? మీ అబ్బాయికి సేవ చేస్తాను కన్నా ఇది పని పాట ఏం లేదా? ఇది బతుకుదేరు లేదా? మొత్తం మీకే సేవ చేయమంటా, మాకే చేస్తాడు. ఏమైతుంది? ఏందయ్యా నా కొడుకు నిన్ను కార్లో తీసుకుపో అన్న, మీరు ఊరికే కార్లో తిరుగుతారేంది? ఆటోలో అయితే ఏమైతే మా కొడుకుని సతాయిస్తారు మీరు. ఏ ఆగు రాగు, లొల్లి పెట్టుకోకురి. తిరుపతి కాకాగు. అరే తమ్మి నువ్వు ఆగు. తిరుపతి, కారు గురించి మాట్లాడే అర్హతనే లేదు నీకు. నేను నా బిడ్డ పెళ్లికి వరదచ్చనిస్తేనే నువ్వు కారు కొన్నావు. నీకెవరికనే కారు ముచ్చట? నేనేదో డ్రైవర్ లేక నేను బిడ్డ దగ్గర 4 రోజులు ఉండిపోదామని చెప్పి కారు లేకుండా చిరియాల. అర్థమవుతుందా? బాగా నా బిడ్డ మీద కొడతాను. ఇలా పెద్ద మనిషి ఉన్నారు కానీ బాగా రెచ్చిపోతాను. నువ్వెంత, నీ బిషాదెంత, నీ కారు ఎంత? అగో చూసారా పెద్ద మనుషులు నన్ను పేరు పెట్టి పిలుతాడు. బియ్యం కూడా మర్యాద లేదు. ఆయన ఎంత, ఆయన పిషాది ఎంత? కట్నం అంటాడు కదా, వాడు ఇచ్చిన పైసలతో వాడి బిడ్డకే బంగారం చేయించినావు. ఇంతవరకు కూడా ఇంకా 5 లక్షలు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. అయినా అడగలేదు. ఎందుకంటే అడిగితే వాడి బిడ్డ బాధపడుతుంది. తాగి పిచ్చి బయట పెడతాడు, గది ఎత్తిపోతాడు. కాదు మర్యాద. అన్న ఇప్పటి నుండి ఆగుతుంటే బాగా మాట్లాడుతున్నావేంటి? 5 లక్షల కోసం నువ్వు అట్టిగానే ఆగినావా? అది ఆగట్ల భూమి కోసం ఆగినావు. మా గాయంతో తెలియదు అనుకుంటానవా? 5 లక్షలు ఇవ్వాలని మాట్లాడతాను. నా బిడ్డ మీద వేసినావు బంగారం, మరి నీ కొడుకు మీద వేసిన బంగారం ఏమండి? అది మాది కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడతాను? ఇది ఒకటి గమనించిరా, మీ అందరు ముంగట్ట నా మొగన్ని పొంద పెడతా అంటాడు. ఇంకా నా బిడ్డను ఎట్లా చూసుకుంటాడో ఇంటికాడ ఎంత కొట్టి చంపుతాడో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా కొడుకుని బిడ్డను పువ్వులను పెట్టి చూసుకున్నాడు. ఏమో సంపుతాడు అంటాను. ఏం పద్ధతి నీది? నీ కొడుకు పూలలో పెట్టుకొని చూసుకుంటాను. నా బిడ్డ పంచాయతీకి ఎక్కపోవు. ఎక్కడ మావాడు మంచోడే, మీరే పద్ధతి లేదు. దూరన్నాడు. సుశీల పెద్ద మనుషులు మా నాన్న మీదకి ఎట్లా ఉరకత్తారు ఇద్దరు? అరే అసలు మీరు ఏ పంచాయతీకి వచ్చిర్రు? ఇడుపుకాయల కోసం వచ్చిరా, ఇంకా దేని కోసం వచ్చి తలుపుకి వచ్చిరా? ఇంత కూడా సిగ్గులేవు. రాజు ఏంది వీళ్ళలో మీ భార్య భర్తల్లో చెప్పు. మీ భార్య భర్తల మధ్యలో ఏం లొల్లి వచ్చింది అని చెప్పుకోదా? ఇవేందా ముచ్చట? అసలు ముచ్చట కదా చెప్పురి. అన్న చెప్తా చూడు,
వీళ్ళు ఓ రోజు మా ఇంటికి వచ్చిరన్న. బావా ఆ, నువ్వు వచ్చిన పొద్దుగానే మటన్ షాప్కు పోయినా కాళ్ళు తలకాయ బోటి కూర అన్నీ తీసుకొచ్చిన. బొబ్బర్లు వేయించిన మంచిగా బోటి మంచిగా ఫ్రై చేస్తారు, తలకాయ మంచిగా ఫ్రై చేస్తారు, కాలు కూడా మంచిగా సూరు పెట్టించిన నీకు ఇష్టమని. మళ్ళీ నల్లి బొక్కలు కూడా తీసుకొచ్చిన. నువ్వేం తగ్గలేదు. ఇక మనం ఫుల్ తాగాలి బొర్రాలి, సరే నువ్వేమనద్దు ఓకేనా బా. సరే తృప్తిగా తాగాలి మనం, ఇలా ఎంజాయ్ చేయాలి ఇలా మొత్తం. బీరు కూడా తాగేద్దాం ఇప్పుడు మంచిగా. సాయంత్రం మంచిగా లోపల ఫుల్ బాటిల్ ఉంది. నువ్వు మాత్రం తగ్గేయలేదు, నేను మాత్రం తగ్గేయలేదు. చాలు అనద్దు బా, నువ్వు మంచిగా తాగాలి, మంచిగా తినాలి, నువ్వు తృప్తిగా వండుకోవాలి. ఏమంటా బా? నేనంటే నీకు ఎంత ప్రేమ బా. నిజంగా కూడా నా బిడ్డ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నదో నీ ఇంట్లో పడ్డది కదా. సంతోషం బావ నాకైతే. అక్క ఇక్కడ బట్టలు బాగుంటాయంట, షాప్కి వెళ్దామా? సరేనే పోదాం. బాబా బాబా షాపింగ్ వెళ్దాం. ఏంది షాపింగ్ కా? నీ ఆడలతో షాపింగ్ వచ్చింది అనుకో, నా టైం అంతా వేస్ట్ అవుతుంది. మంచిగా డాడీ ఉన్న అంకుల్ సిట్టింగ్ పెట్టిర్రు, మా ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసిర్రు, నాకు ఇలా దావత్ ఉంది. ఈ షాపింగ్ గీపింగ్ నాకు పెట్టకు. కావాలంటే మీరు ముగ్గురు పోరి. ఏంది బిడ్డ, అల్లుడిని షాపింగ్ తీసుకుపోమని అడిగితే ముఖం మీదనే తీసుకుపోనని చెప్పిపోతాడు. కనీసం నిన్నైనా తీసుకుపోతాడా? తీసుకుపోదా? ఎక్కడదమ్మా, ఎప్పుడన్నా బయటికి సరదాగా పోదామనంటే ఏదో ఒక కారణం చెప్పుకొని తప్పించుకుంటాడు. గట్లయితే ఎట్లా బిడ్డ? నువ్వన్నా చెప్పవా? అక్క నువ్వేమనుకున్నా సరే కానీ నేను చాలా హర్ట్ అయినా. అయినా కానీ బిడ్డ, నిన్ను షాపింగ్ తీసుకుపోమంటే తీసుకుపోతాడంటే నీకు మించిన పనులు బయట ఏముంటాయి? నువ్వు ఇట్లనే చూసుకుంటున్నావు అనుకో, ఇక నీకు అల్లుడు లెక్క కూడా చేయడు. ఇప్పటికైనా మార్చుకో. ఇంకా షాపింగ్ కి తీసుకుపోయినందుకు కూడా తెల్లారి ఎంత పెద్ద లొల్లి పెట్టుకుంది తెలుసా? వీళ్ళు ఆ రోజు చెప్పక చాయకి ఇంట్లోకి వెళ్ళిపోయారు, పోతున్నామని కూడా చెప్పకుండా. ఇంకా షాపింగ్ తీసుకోకపోతే ఇప్పుడు ఏమైంది అన్నట్టు? ఆయనకి ఏమైనా తెలివి ఉందా? నేను చెల్లెని తీసుకపోలేదని చెప్పి లొల్లి పెట్టుకుంటారా? దానికోసం ఎంత పెద్ద లొల్లి పెట్టి తెలుసా? చెల్లెని కాదురా, బాగా మాట్లాడుతారు. నేను మనుషులా ఏం లొల్లే ఇది? ఈ కొట్టుకునేది లొల్లేంది? మీరు ఎన్ని చేసినా మీరు కలిసేట్లేరు. మీరు అన్నట్టు ఆయన 10 లక్షల చెక్ ఇచ్చిండు. తీసుకో. ఇదిగో, మీరు సంతకాలు పెట్టించి ఎక్కడో ఏం పంచాయతీ మీరు పొద్దుటి నుంచి ఇట్లే ఉంటుందా? సంతకం పెట్టించే. ఇదే ముచ్చట నేను పొద్దుగాల ఇడికి వచ్చిన కాడ నుంచి వెళ్ళి మొత్తుకుంటానా. ఈ ఇచ్చి కాలబడేది అప్పుడే ఇచ్చిన, ఇంత పెంట ఉండకపోగా నాకు ఇదంతా. దావిడా పెద్ద సంతకం ఇవాళతో నాకు పీడమైంది. ఇగో పెద్ద మనుషులు అంత సంతకం పెట్టించు. ఇదిగో ఈ దగ్గర పెట్టుకో. ఇప్పటి నుంచి మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మాటలు మలేశం మలేశం ఇట్రావా. వాళ్ళకు మాకు ఏ సంబంధం లేదని చెప్పినా కదా, మళ్ళీ ఎందుగా? ఇప్పుడు పిలిచింది వీళ్ళ కోసం కాదు, నా కోసం పిలిచి. ఏంది మలేశం, నీ బిడ్డ పిల్ల ఎన్నేలే? ఏడాది వీళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు నీకు? 10 లక్షలు. నేను 20 లక్షల రూపాయలు ఇస్తా. ఒక సంవత్సరం నీ బిడ్డ నా దగ్గరికి తోడు. 20 కాదు 25 లక్షలు ఇస్తా. నా దగ్గర బోలు దోము లేదు, బట్టలు ఉతుకు లేదు, ఏ పని ఉండదు. ఒక్క సంవత్సరం, ఒక్క సంవత్సరం నీ బిడ్డను తోలు 25 లక్షల రూపాయలు ఇస్తా. అవి చాలనా? ఇంకేమన్నా కావన్నా? ఏం మాట్లాడుతున్నావురా?
దమాకిట ఖరాబ్ అయింది. పెద్ద మనుషులతో పంచాయతీలో కూర్చున్నావు కాబట్టి బతికిపోయినావు. లేకపోతే మెడ మీద తలకాయ ఉండకపోయేది నా కొడుక ఏమనుకుంటున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అన్నము తింటున్నా, బిర్యానీ తింటున్నా, బగారా తింటున్నా, మటన్ రైస్ కూడా తింటున్నా. ఎందుకు గంత కోపం అవుతుంది? వాని దగ్గర సంవత్సరం ఉంచి 10 లక్షలు ఇస్తే నీ బిడ్డను తీసుకుపోతున్నావు కదా. నేను 25 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా. నా దగ్గర కూడా రాదు. అవునమ్మా, 10 లక్షలకు సంవత్సరం ఉన్నావు, 25 లక్షలు ఇస్తున్నా. అప్పుడు నీకేం బాధ ఉండదుగా. నిన్ను చూసుకుంటా, నీ చెల్లెతే రోజో చెప్పులు జత కొనిస్తా, రోజో డ్రెస్ కొనిస్తా. మీ ఇద్దరికే కాదు, మీ అమ్మ వచ్చినా కూడా అన్ని కొనిస్తా. చియా మంచిగా లేనా? వానికంటే మంచిగా నేను 10 లక్షలకు ఏడాదున్నావు, 25 లక్షలు ఇస్తా అంటున్నావు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. ఇప్పుడు దాకా మేము చెప్పినాం కదా, ఇప్పుడు మీరు చెప్పాలి. ఆపరా ఇంకేమన్నారా? అది పెద్ద మనుషులను చూస్తూ ఊరుకుంటున్నా గానీ పేగులు మెడవేసుకునేట్టు నా కొడుక. నిన్ను అన్నా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భార్య గురించి అట్లా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? రాయ్, సంతకం పెట్టేదాకానే ఇది నీ పెళ్ళాం. సంతకాలు పెట్టిండ్రు కదా, అది నీ పెళ్ళాం కాదు. ఎవడైనా ఎక్కడికైనా పైసలున్న దగ్గరికి పంపిస్తాడు వీడు. అన్నా కరెక్ట్ చెప్పినావన్నా. నా దగ్గరికి పంపి 30 లక్షలు ఇస్తా. అన్న దగ్గరికి ఆడేదిగా, నాకు 6 నెలలు చాలు. ఏమయ్యా పెద్ద మనిషి, చూస్తూ కూర్చున్నావేంది? ఈ కుక్కలు వాగేది నీకు వినబడతలేదా? వాడు అన్నంత తప్పే ఉన్నది. 10 లక్షలకు నీ బిడ్డకు విడాకులు ఇప్పించి నీ బిడ్డ బతుకులు రోడ్డుకు తీసుకొచ్చి నువ్వే కదా. రోడ్డుకి వచ్చినాక ఎవరైనా ఏదైనా అంటారు. తప్పైంది బాబాయ్, నన్ను క్షమించు. నాకు ఏ విడాకులద్దు, నాకు ఏ పైసలద్దు. నేను మా ఆయనతోనే ఉంటా. చిన్న చిన్న విషయాలకే నేను భూతంతంలో పెట్టి అపార్థం చేసుకున్నా ఆయనని. తప్పంతా నాదే, నన్ను క్షమించండి. ఏమండి, నాది తప్పైంది. ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చేయ. నన్ను క్షమించు. అమ్మా, నీలో ఈ మార్పు రావాలనే నేను ఇలా కఠినంగా మాట్లాడినమ్మా. నువ్వు నా బిడ్డతో సమానం. మల్లేశం, నేను అన్నది ఎందుకో తెలుసా? ఈ రోజులల్లా ఒక అమ్మాయి సంసారం బాగుండకపోతే తల్లిదండ్రులే సర్ది చెప్పి అల్లుని దగ్గరికి తోలించాలి, 4 బుద్ధి మాటలు చెప్పాలి. కానీ మీరే శత్రువుల లెక్క మారి బిడ్డను అల్లుణ్ణి పాపే ప్రక్రియ చేస్తుండ్రు మీరు. 10 లక్షలకు బిడ్డకు విడాకులు ఇప్పిస్తారా? 10 లక్షల జీవితమేనానమ్మా? ఒక పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. అటేడు తరాలు ఇటేడు తరాలు, పెళ్లి వరపూజ ఇవన్నీ మర్చిపోయినరా? అవునా తిరుపతి, ఇవన్నీ మర్చిపోయినరా? పెళ్ళంటే ఎన్నో ఉంటాయమ్మా. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న అలుగుళ్ళు ఉంటాయి. అవన్నిటికీ మీరు పెద్దోళ్ళే ఒక మంచి నిర్ణయం తీసుకొని పిల్లలిద్దరిని కలపాలి. పైసలు ఇస్తే అయిపోతా జీవితాలు? దీని జీవితం ఏం కావాలి? అరే నీ జీవితం ఏం కావాలరా? కొంచెం ఆలోచించుండ్రి. అందుకే అలా దురుసుగా మాట్లాడిన మల్లేశం, నువ్వు మనసులేం పెట్టుకోకు. మల్లేశనా, నవ్వే, ఇది సంతోషమైన టైం. ఇది ఇప్పటికైనా మంచిగా ఇద్దరు సంతోషంగా ఉండండి. వచ్చే సంవత్సరం కొడుకున్న బిడ్డను ఎత్తుకొని మళ్ళీ ఊరికి రాండి. పోనీ పోనీ మల్లేశనా.